ప్రైజ్లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన మరి సమయంలో ప్రభా మమ్మల్ని ప్రభా రాజులుగాను ప్రభా యాజకులుగాను ఎలా చేసావో, ఏ రీతిగా చేసావో ఆ సత్యాలలోనికి మేము వెళ్తుండగా ప్రభా మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగిన జీవితం జీవించడానికి కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన తేడు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మనల్ని రాజులుగాను యాజకులుగాను ఆయన పిలిచి ఉన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, మరి ప్రకటన గ్రంథంలో మరి స్పష్టంగా క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటి అంటే, మరి 1వ అధ్యాయం 6వ వచనంలో క్లియర్గా రాయబడుతున్నది ఏంటి అనేది చూస్తే, ఆయన మన కోసం ఏమి చేసి ఉన్నాడు చూద్దామండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి చూసినప్పుడు, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించుటకు మహిమయు ప్రభావమును యుగములకు కలుగును గాక. ఆమేన్. మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడండి. ఎవరికండి? మరి ఆయన ఎవరు? యేసు ప్రభు వారంట. మరి మన కోసము చేసిన ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన మరణ భూస్థాపన, మరి తిరిగి లేచిన విధానాన్ని బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మనల్ని ఆయనతో పాటుగా మహిమ పొందుకోవడానికి, ఆయనతో పాటుగా మహిమలో మరి పాలుభాగస్లం అవ్వడానికి, మరి దేవాది దేవుడు మన కోసం ఇచ్చిన గొప్ప మరి బిరుదు ఏంటి, మన కోసం ఏర్పాటు చేసిన గొప్ప ముద్ర ఏంటి అనేది, మన తలలపైన అంటే మన కిరీటాలని పెట్టడానికి ఆయన ఉద్దేశించిన ఆలోచనలు ఏంటి అంటే, ఆయన మనల్ని ఒక రాజ్యముగాను మరి ఒక యాజక సమూహముగాను పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో క్లియర్గా రాయబడుతుంది కదండి. అక్కడ ఏమంటున్నాడు అని అంటే, మనల్ని మరి ప్రత్యేకమైన జనాంగంగా పిలిచి ఉన్నాడండి. ఎలాంటి ప్రత్యేకమైన అంటే, మరి దేవునికి రాజులుగాను యాజకులుగాను మరి ఆయన నిమిత్తము పరిశుద్ధ జనముగాను ఏర్పాటు చేసుకున్న జనాంగాను మరి పిలుస్తున్నట్టుగా మనకి తెలుసండి. ఈరోజు ఈ వాక్యంలోనికి వెళ్తుండగా మరి మనం ఆయన కోసము మరి యేసు ప్రభు ద్వారా మనం దేవుని యందు ఎలా రాజులముగా అయి ఉన్నాము, మరి దాని గురించిన పాత నిబంధన సత్యాలేంటి అనేది, కొత్త నిబంధన సత్యాలేంటి, కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. నిజమే, మనమందరము కూడా మరి దేవాది దేవుడు చెప్తున్నాడు కదండి, మనము తలగానే ఉంటాం కానీ తోకగా కాదు, అప్పు ఇచ్చువారిగా ఉంటాం కానీ అప్పు తీసుకునే వారిగా కాదు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని మేము ఘనపరుస్తాను అని చెప్తున్నాడు. అంతే, మరి అంత మాత్రమే కాదు, మరి తృణీకరించబడినది ఎప్పటికీ తుదకు మూలరాయిగా, అంటే మీరు విసర్జించబడ్డారా, మీరు మరి ఇతరుల చేత మరి త్రోసివేయబడ్డారా, ఎదుగో మీరు రిజెక్ట్ చేయబడ్డారా. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు దేవాది దేవుని చేతనే మీరు ఒక బిరుదుగా మరి ఒక ముద్రించబడిన బిడ్డలుగా మరి పిలువబడుతున్నారని చెప్తున్నాడు. ఆయన పిలుస్తున్న పిలుపు ఏంటంటే, ఆయన కోసము మనల్ని రాజులుగా చేసి ఉన్నాడు, ఆయన కోసము మనల్ని యాజకత్వంగా మార్చి ఉన్నాడండి. మరి ఆయన కోసం మనం ఎలా జీవించాలి, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టు జీవితాలని జీవించాలనేది మరి ఎంతో మంది మరి రాసి ఉన్నారు, పత్రికలో రాసి ఉన్నారు. మరి సేవకులు అనేవారు మనకు బోధిస్తూనే ఉంటారు, మనం ఏ రీతిగా ఉన్నాము, మరి ఏ రీతిగా జీవించాలనేది. మరి దాని గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాము. మొట్టమొదటిగా రాజుల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందామని. అసలు రాజులు ఎవరు, అసలు రాజులు అనే వాళ్ళు ఎలా వచ్చి ఉన్నారు అనేది చూస్తే, అవును, వారిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ప్రెసెంట్ కాలంలో అయితే మరి పదవిని బట్టి, అంటే మరి అక్కడ ప్రైమ్ మినిస్టరే కావచ్చు, మినిస్టరే కావచ్చు, ప్రెసిడెంటే కావచ్చు, మనం ఎన్నుకుంటున్నామండి. కానీ గత కాలంలో, మొదటి కాలంలో మరి బైబిల్ పరంగా చూస్తున్నప్పుడు మరి రాజులు అనేవారు మొట్టమొదటిగా లేరండి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మరి న్యాయాధిపతులుగా ఉన్నవారు ఉన్నారు, మరి యాజకులుగా ఉన్నవారు, వారిని నడిపించువారుగా మరి నాయకులుగానే ఉన్నారు. కానీ రాజులు అనేది అయితే లేదండి. కానీ దేవాది దేవుడు మరి ఒకనొక సందర్భంలో మరి ఇజ్రాయెలైట్స్ని బట్టి మరి అనుకోని రీతిగా మరి రాజులను ఏర్పాటు చేయడము జరిగింది. అవును, నిజమే, ఆ ఇజ్రాయెల్ జనాంగానికి అయితే నిజంగా రాజులు లేరు. మరి వేరే రాజ్యానికి చూస్తే రాజులు ఉన్నారండి. మరి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. వేరే దేశాల్లో చూస్తే, అంటే అన్య దేశాలలో చూసినప్పుడు మరి రాజులైతే ఆ సమయానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. మరి ఆ రాజులు వచ్చి మన ఇజ్రాయెల్ వారితో మరి యుద్ధం చేసినట్టుగా కూడా మనకి తెలుసు. మరి బైబిల్ పరంగా చూసినప్పుడు, దేవుని బిడ్డల పరంగా మనం చూసినప్పుడు మరి ఇజ్రాయెలైట్స్కి అయితే మొట్టమొదటిగా రాజులు లేరు. కానీ వారిని నడిపించే వారు మాత్రం నాయకులుగా నిలబడి ఉన్నారు. కానీ దేవాది దేవుడే మనకి రాజుగా ఉన్నారని ఆ రోజు సత్యం అండి, అప్పటి సత్యం. కానీ మనుషులను బట్టి దేవాది దేవుడు వారి మూర్ఖత్వాన్ని బట్టి, వారు కోరుకున్న దాన్ని బట్టి మరి సామ్యూయల్ అనే పెద్ద ఒక దైవజనుడి ద్వారా, మరి అభిషేక్తుడి ద్వారా, ఆయన యాజకుడి ద్వారా మరి సౌలు అనే వ్యక్తిని రాజుగా మరి అభిషేకించబడడం జరిగింది, రాజుగా చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు తెలిసింది
తెలిసిందే, దావీదు వచ్చాడు, ఆ తర్వాత సొలొమోన్ గారు వచ్చారు. అలా చూసుకుంటూ వెళ్తే చాలా ఎంతమందికి రాజులు వచ్చి ఉన్నారనేది మనకి తెలుసండి. రాజుల గ్రంథాన్ని చదివినప్పుడు కానీ, దినవృత్తాంతంలో మనం చదివినప్పుడు కానీ, లేకపోతే బైబిల్ పాత నిబంధనలు మనం చూసినప్పుడు ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చి ఉన్నాడు, ఏ తర్వాత ఎవరు, అంత మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశం అనేది 2 భాగాలుగా విభజించబడినప్పుడు యూదా నిమిత్తము రాజుగా ఒకరు ఉన్నారు, అంటే ఒకరిని నియమించబడడం జరుగుతుంది. అలాగనే మరి ఇజ్రాయెల్ పట్ల కూడా ఇంకొక రాజుని నియమించడం జరుగుతుందండి. ఆ రీతిగా రాజులు అనేవారు వచ్చి ఉన్నారు. కానీ మా దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్న పిలుపు ఏంటి అంటే ఆ రీతిగానే రాజులుగా ఉండాలి. రాజులు అనేది ఏ రీతిగా అంటే రాజ్యాన్ని ఏలడానికి ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నానంటే, అవును, ఆయన రాజ్యం, ఆయన బిడ్డల అనే రాజ్యాన్ని ఏలడానికి, ఆయన బిడ్డల్ని పరిపాలించడానికి రాజుని ఎన్నుకున్నాడు. ఈ రోజు దేవాది దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడో తెలుసా అండి? ఇదిగో మనలోనికి ఆయన రాజుగా వచ్చి నివసిస్తూ మనల్ని ఆయన యాజకులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సరే, మొట్టమొదటిగా నేను ఈరోజు ఒక చక్కటి 2 వ్యక్తుల గురించి నేను ధ్యానించాలనుకుంటున్నానండి. అవును, దేవాది దేవుడు ఈ రాజుల గురించి, యాజకత్వం గురించి నాకు నేర్పించు అన్నప్పుడు హగ్గై గ్రంథంలోకి వెళ్ళి, అలాగే జకరియా గ్రంథంలో ఉన్న 2 సత్యాలను నేను మీకు బోధించాలనుకుంటున్నాను. అక్కడ జరుగుతున్న సంఘటన అంటే ఇది నిజంగా రాజులని ఏ రీతిగా దేవుడు ఎన్నుకున్నాడు, వారి ద్వారా ఎలా కార్యాలు చేశాడు. ఇది ప్రాముఖ్యంగా ఏంటి అంటే మలాకి ముందు అంటే పాత నిబంధనలో ఎండింగ్ టైమ్స్లో జరిగినట్టుగా మనకి తెలుసు. ఆయనను దేవాది దేవుడు రీస్టోర్ చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో కూడా ఆ పాత నిబంధనలో చివరి అధ్యాయంలో కూడా జరుగుతున్నది ఏంటి అంటే ఆయన సమకూర్చాలనే చూస్తున్నాడు. ఆయన మందిరం, కూలిపోయిన మందిరాన్ని తిరిగి కట్టాలనే చూస్తున్నాడు. మరొకసారి మనం చదువుదామా, ధ్యానిద్దామా. హగ్గై గురించి మనకు తెలుసు కదండి, ఆయన చిన్న ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ప్రవక్తగా ఆయన నిలబడి ఉంటున్నాడు. ఆయనకు వచ్చిన మాట, ఆయన ప్రవచించిన మాటలు ఎలా వచ్చాయి అనేది చూస్తే, ఎవరెవరికి వచ్చాయి అనేది చూస్తే, ఒక రాజుకి, ఒక యాజకుడికి అంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యము ఎవరికి వచ్చినది తెలుసా అండి? ప్రవక్త అయిన హగ్గైకి వచ్చింది. అది ఎవరి గురించి పలకమని వచ్చినది అంటే ఇజ్రాయెల్ దేశముని గురించి. అవునండి, ఇజ్రాయెల్ దేశముని గురించి మాట్లాడమంటున్నాడు. అంత మాత్రమే కాదు, జెరుబ్బాబెల్ అనే రాజు కోసము, అలాగే యెహోషువ అనే యాజకుడి కోసము మాట్లాడుతున్న మాటలు, అందులో ఎంత చక్కటి మాటలు ఉంటాయంటే ఇదిగో చూడండి, 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ క్లియర్గా జెరుబ్బాబెల్ కునుగు, యెహోషువ కునుగు రాయబడుతున్నది ఏంటి, చెప్పబడుతున్నది ఏంటి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్పబడుతుంది ఏంటి అని క్లియర్గా మాట్లాడుతున్నాడని మనందరికీ తెలుసు కదండి. హగ్గై అధ్యాయం అనగానే మనకు 2 విషయాలు గుర్తొస్తాయి. ఏంటి అనేదంటే పాత నిబంధన ప్రకారంగా చూస్తే కడవరి మహిమ, మొదటి మహిమ అని. అవును, కడవరి మహిమ శ్రేష్టంగా ఉంటుంది, ఇంకా గొప్పగా ఉంటుందనే వాగ్దానం. మందిర మహిమ అని కూడా, మందిరాన్ని తిరిగి స్థాపించడం గురించి, తిరిగి కట్టడం గురించి. నూతన నిబంధన ప్రకారంగా మనం కూడా ఇదిగో దేవాది దేవుడు నిన్ను మందిరం కట్టడానికి పిలిచినట్లయితే మనమందరం కూడా హగ్గై అధ్యాయాన్ని ధ్యానించి బలపరచబడి, ఎదుగో దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యంని ఎత్తిపట్టే నేను మందిరాన్ని కట్టినాను. ఎవరికండి? దేవాది దేవుని నిమిత్తము మందిరాన్ని కట్టి ఉన్నామని మనం బలపరచబడుతూ ఉంటాము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటనేది చూస్తే, జెరుబ్బాబెల్ అనే రాజు ఉన్నాడు. ఆయన యూదాకి రాజైగా ఉన్నాడండి. యెహోషువ అనే వ్యక్తి కూడా ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. వీరిద్దరిని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా అండి? ఇదే కాలము అని అంటే ఇదిగోండి, బబులోను కాలము సమయంలో నిజమే, మందిరం అంతా కూడా దేవుని చేత, అంటే సొలొమోను చేత కట్టబడిన ఆ దావీదు మందిరం అంతా కూడా ఏ రీతిగా కూల్చబడిందో అదంతా మనకి తెలుసు. కంప్లీట్గా ఒక రాయి మీద రాయి కూడా లేకుండా అసలు మొత్తం కూడా కూల్చబడింది అనేది కూడా మనకి తెలుసు. ఆ సిచ్యువేషన్లో దేవాది దేవుడు నిత్యం హీఈస్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్ అని చెప్పినట్టుగానే ఆయన తిరిగి సమకూర్చి తన జనాంగాన్ని, తన బిడ్డల్ని సమకూర్చి ఇజ్రాయెల్లో తిరిగి ఆరాధన ఇజ్రాయెల్ ద్వారా, నెహెమ్యా ద్వారా, అలాగనే ఇదిగో రాజుల ద్వారా, యాజకుల ద్వారా తిరిగి ప్రవచిస్తూ వారిని గద్దిస్తూ వారు చేసిన పాపాలని క్షమిస్తూ దేవాది దేవుడు చేస్తున్న ఆజ్ఞ, ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇదిగో బలము తెచ్చుకొని ధైర్యంగా ఉండి ముందుకు సాగండి, నా మందిరాన్ని కట్టమని చెప్తున్నాడు. ఇదిగో దేవాది దేవుడు యెహోషువని ప్రేరేపించగా ఆయన చేసిన మాటలు, ఆయన చేసిన కార్యములు మనకి కనిపిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, హగ్గై ద్వారా దేవుడు జెరుబ్బాబెల్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము, ఇదిగో ఆరంభించు అని చెప్తున్నాడు. ఎవరికంటే ఆ రాజుకి చెప్తున్నాడు. అవునండి, రాజు ఆజ్ఞ ఇస్తే ఆ మందిరం కట్టడం అనేది ఆరంభించబడుతుంది. ఆ రాజుకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఆ మందిరం కట్టబడుతుంది. అవును, ఎజ్రా అనే వ్యక్తి ప్రవక్త సహపోటింగ్గా ఉన్నాడు. నెహెమ్యా అనే ఒక సామాన్య వ్యక్తి ప్రాకారాన్ని అయితే తిరిగి పడిపోయిన ఆ గోడల్ని కట్టి ఉన్నాడు. ఇక్కడ జెరుబ్బాబెల్ ద్వారా ఇక్కడ మందిరాన్ని కట్టమని బలపరుస్తున్నాడు అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత
అంత మాత్రమే కాదు, కట్టబడడం కూడా జరిగింది. మరి అదే సందర్భాన్ని మరి జకరియా ద్వారా కూడా మనం చూసినప్పుడు కూడా ఒక సందర్భాన్ని చూస్తాం. అక్కడ ఏంటంటే యెహోషువ గురించి మాట్లాడుతున్నాడు. యెహోషువ గురించి 3వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అక్కడ మరి ఆయన పాపంలో ఉన్నట్టుగా మరి ఆయన మరి అపవిత్రమైన అంటే మురికి గుడ్డల చేత కట్టుకొని ఉన్నట్టు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, దేవాది దేవుని సన్నిధిలో సాతాను దూత వచ్చి యెహోషువని పాయింట్అవుట్ చేస్తున్నట్టుగా, ఇదిగో ఈయన మురికి బట్టలు కలిగి ఉన్నాడు, అంటే పాపంలో మునిగి ఉన్నవాడు, ఇతన్ని నువ్వు ఎట్లా మరి యాజకత్వంలోకి నడిపిస్తున్నావు ఒక సవాలు విరిసే వ్యక్తిగా అక్కడ సాతాను గాడు నిలబడుతున్నప్పుడు వెంటనే దేవుని దూత అక్కడ ప్రత్యక్షమే ఇదిగో మరి ఏం చెప్తుందంటే, ఇదిగో అతను మరి అగ్నిలో వేయబడిన ఒక వ్యక్తిలాగా ఉన్నాడు కదా, మరి కొరివిలో వేయబడిన వాడిలాగా ఆయన ఉన్నాడు కదా, అంటే అగ్నిలో వేయబడిన లాగా ఉన్నాడు కదా. ఆయన దేవుని చేత మరి కేవలం అగ్నిలో శోధించబడడం మాత్రమే కాదు, ఆయన పవిత్రంగా మార్చబడ్డాడు అని చెప్పేసి మరి సాతాన్ని గద్దించడం జరిగింది. అంత మాత్రమే కాదండి, ఆయనకి మరి చక్కటి ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేసి ఆ తర్వాత మరి తెల్లటి పాగాని మరి కిరీటంగా ధరింపచేసి ఆయనని ఏ రీతిగా అభిషేకించాడు దేవాది దేవుడు, ఏ రీతిగా ఏర్పాటు చేసుకొని నిలబెట్టి ఉన్నాడు అని అంటే, మరి ఇదిగో నీవు నా మందిరాన్ని కట్టడానికి, నా మందిరంలో నిలబడడానికి, తిరిగి మరలా యాజకత్వం చేయడానికి నీకు అనుగ్రహం ఇస్తున్నాను, నువ్వు చెయ్యమని చెప్పేసి ఇక్కడ యెహోషువని బలపరుస్తున్నాడని. ఈ మాట మరి యెహోషువకి ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? జకరియా అనే ప్రవక్త ద్వారా వచ్చిందని. అవును, జకరియా అనే ప్రవక్త ద్వారా దేవాది దేవుని ప్రార్థన అంటే ప్రేరేపించడం వలన మరి ఆయన యెహోషువని మరి ప్రేరేపించడం, బలపరచడం జరిగింది. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయాన్ని చూసినప్పుడు మరి జాగ్రత్తగా వినండి. అందరికీ ఇష్టమైన వచనం ఇది, అందరికీ ఇష్టమైన పాట. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది కేవలం నా ఆత్మ ద్వారానే కలుగును అని చెప్పేసి ఈ వాగ్దానం మన జీవితంలో మనం ఎత్తి పడతాము, ప్రార్థన చేస్తాం. అవును దేవా, నా శక్తి వల్ల కాదు దేవా, ఇదిగో నా జ్ఞానము కాదు, కానీ నీ ఆత్మ వల్లనే ఈ కార్యాలన్నీ చేస్తానంటున్నావు కదండి. ఆయన ఆత్మ మీద మనం ఆధారపడతాం కదండి. ఈరోజు దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? అసలు ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? ఈ మాట ఎవరికి ఇస్తున్నాడో తెలుసా అండి? ఈ జకరియా అనే ప్రవక్త ద్వారా జెరుబ్బాబెల్ అనే రాజుకి వస్తున్న వాగ్దానం ఏంటి, మరి ఇస్తున్న ఆ ధైర్యం ఏంటి అనేది చూస్తే, ఇదిగో భయపడకు జెరుబ్బాబెలు, ఇదిగో యెహోవాకు ప్రత్యక్షమై నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఇది శక్తి చేత కాదు, ఇదిగో బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని చెప్పేసి మాట్లాడుతూ, ఇదిగో సాతాను లోకాన్ని గద్దిస్తున్నాడు, శత్రువుల్ని గద్దిస్తున్నాడు. జెరుబ్బాబెల్ని అడ్డగించడానికి మీరే మాపాటి వారు, ప్రతి కొండ కూలిపోను, ప్రతి అడ్డుగోడ అంటే ఎంత గొప్ప పర్వతమైనా కానీ అది చెదను భూమిగా మార్చబడును అని చెప్పేసి మనం పాడుకుంటాం కదండి. మరి అదే పాటలోని మాట, ఇదిగో ఆ పాట ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇక్కడికి వెళ్ళి వచ్చింది. ఎందు నిమిత్తం వచ్చింది తెలుసా అండి? ఆయన మందిరాన్ని, హల్లెలూయా, దేవాది దేవుని మందిరాన్ని తిరిగి రాజైన జెరుబ్బాబెలు కట్టడానికి వచ్చిన మరి వాగ్దాన పూర్వకమైన వచనం అండి ఇది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నేను నా జీవితంలో కూడా ఆత్మ ప్రేరేపణ లేకుండా, ఆయన ఆత్మ శక్తి అనేది మనలో లేకపోతే మనము వట్టి వారమండి, మన వల్ల ఏది కాదు. అది తెలుసుకున్న దినమున మనం ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతాము. దేవుని వాక్యం చెప్తుంది కదండి, ఇదిగో మనుషుల మీద ఆధారపడటం వ్యర్థము, మనుషులకు నీ సహాయము చూడటం వ్యర్థము, కానీ దేవాది దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవాది దేవుడు మనుషుల రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడేమో తెలియదు, ఇదిగో దూతల్ని పంపించి నీకు సహాయం చేస్తాడో తెలియదు, కానీ ఏ రకంగా ఆయనను నీకు సహాయం మాత్రమే కలుగుతుంది అని చెప్తున్నాడు. అవును, దావీదు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో కొండల తట్టు నేను చూస్తున్నాను, ఇదిగో పరలోకం వైపు చూస్తున్నాను, ఇదిగో రాజుల వైపు చూస్తున్నాను, ఇదిగో అధికారుల వైపు చూస్తున్నాను, ఎక్కడి నుండి అని చెప్పేసి ఆయన ఎత్తైన స్థలం వైపు చూస్తున్నాడంట. కానీ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, దేవుని నుండే ఆ సహాయం కలుగుని గాక అని చెప్పేసి. అవునండి, ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, నువ్వెంత గొప్పవాడివైనా, నీకెంత జ్ఞానం ఉన్నను, నీ వలన ఇది కాదమ్మా, నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల ఇది సాధ్యము, నువ్వు చేస్తానని విర్రవీగుతున్నావేమో, ఓడిపోతున్నావేమో, ఆయనను అహంతో ముందుకు సాగాలని చూస్తున్నావేమో, కానీ దేవుడు చెప్తున్న మాట, అవన్నిటిని పక్కకు పెట్టి దేవుని ఆశ్రయించు. నువ్వు అనుకుంటున్న పని పూర్తి కాలేకపోతే అప్పుడు దేవుని అడుగు, దేవా ఇది నిశ్చితమా కాదని. అంతేకాని నీ వలన ఏది కాదమ్మా, ఈరోజు తెలుసుకో, నీ వలన జరగట్లేదు అంటే ఆయన ఆత్మని ఆశ్రయించు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి నడిపిస్తాడు. ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఇదిగో మందిరం కట్టాలని మరి నువ్వు ప్రేరేపించబడుతున్నావేమో బ్రదర్. ఇదిగో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోయింది, నీ సంవత్సరంలో చేసిన ప్రయాసం వ్యర్థమైపోయింది, కానీ దేవాది దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని నేనే ఆరంభించబోతున్నానని చెప్తున్నాడు. ఇదిగో నిన్ను యాజకుడిగా నేను పిలిచి ఉంటుండగా ఈ కార్యం నీ ద్వారా జరుగుననేది ఈరోజు దేవాది దేవుడు చెప్తుండగా, ఈ సంవత్సరం అంతము లోపల ఆ పని నువ్వు ముగించబోతున్నావు, ఆరంభించడం మాత్రమే కాదు ముగించబోతున్నావు అని చెప్పేసి దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడమ్మా. బలముతో ధైర్యంతో ముందుకు సాగమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, నా జీవితంలో
మనం ఎవరి కోసం నిలబడుతున్నాం? ఆయన మందిరాన్ని కట్టాలని నిలబడుతున్నామా, లేకపోతే లోకానుసారమైన మరి పనులలో మునిగిపోతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నిజమే, ఆయన మందిరం అంటే ఏంటి అండి? ఈ పాత నిబంధన ప్రకారంగా చూస్తే దేవాది దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఇదిగో రాజును బలపరిచి ఇదిగో మరి పాపము చేత కప్పబడిన, అంటే మరి నిజం చెప్పాలంటే యెహోషువలో ఏ దోషము లేదు, కానీ ఆయన జీవిస్తున్న జీవిత విధానం మరి ఐజాయా కూడా చెప్తున్నాడు కదండి. మరి ఐజాయా ప్రవక్త కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? ఇదిగో దేవా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, ఇదిగో అపవిత్రుల మధ్యన నేను జీవిస్తున్నాను, ఇదిగో నన్ను దర్శించుటకు నువ్వు ఏ పాటి వాడో, దూరంగా వెళ్ళు నాయనా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడండి? తన నాలుకని కాల్చాడు. ఆ రీతిగానే ఈ వ్యక్తి కూడా మరి పాపుల మధ్యలో జీవిస్తున్నాడు కాబట్టి ఇదిగో వారు చేసిన పాపాల మూలంగానే కదండి ఆ మందిరం కూల్చబడింది. వారి చెరలో మరి పట్టబడ్డారు, ఇదిగో మరి బంధకంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి వారిని విడిపించి దేవాది దేవుడు తిరిగి మరి తన దేశానికి, తన ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయెల్ పట్టణంకి మరి యూదా దేశంలోకి వారిని తీసుకువస్తుండగా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఇదిగో తిరిగి నా మందిరాన్ని నేను కట్టబోతున్నాను అని చెప్పేసి జెరుబ్బాబెలునేమి యెషువానేమి వీళ్ళిద్దరిని బలపరుస్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నూతన నిబంధన ప్రకారంగా మరి ఆ మందిరం ఏమై ఉన్నది? పాత నిబంధన ప్రకారం అయితే నిజమే, అక్కడ హగ్గయి మాట చెప్తున్నాడు కదండి. అవును, ఈ మందిరం, ఈ కడవరి మందిర మహిమ మరి మొదటి మహిమ కంటే కూడా గొప్పగా ఉంటుందని చెప్పేసి కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో మీరు భయపడకండి. పాత నిబంధనలో అంటే పాత మందిరముని చూసిన వారులారా మీరు అనుకుంటున్నారా, అయ్యో అది ఎంత బాగుండే, ఇప్పుడు ఇది బాగలేదని మీరు బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా, అయ్యో వేదన పడుతున్నారా? అలా ఏమీ జరగదు. అంతకంటే అత్యధికమైన మహిమని నేను ఈ మందిరం మీద కుమ్మరిస్తున్నానని చెప్తున్నాడు. అవును, పాత నిబంధన ప్రకారంగా మందిరంలో మహిమ అనేది మరి సదాకాలము లేదు, కానీ ఆ మరి దేవుడి సన్నిధి వచ్చినప్పుడు మాత్రమే ఆ మహిమ వచ్చేదండి. మరి ఆ మహిమ అత్యధికంగా మీరు భయపడకండి. ఆ మందిర స్థితిని చూసి మరి ఆ మందిరం చిన్నగుందా పెద్దగుందా అని మీరు చూడకండి, కానీ ఆ మందిరంలో నా మహిమ దిగి వస్తుంది, ఆ ముందు కంటే ఎక్కువ మహిమ వస్తుందని బలపరుస్తున్నాడు ఇక్కడ. మరి అక్కడ జనాలందరినీ, అక్కడ ఉన్న వారందరినీ బలపరుస్తున్నాడు అండి దేవాది దేవుడు. మరి ఇక్కడ మన జీవితంలో మనమే ఆయన మందిరంగా ఉన్నాము కదండి. మరి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను చెప్తున్నది ఏంటి మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈరోజు? ఎందుకంటే మనం ఆయన మందిరంగా ఉన్నాము. ఆయన మన మందిరాలని కట్టాలనుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసండి? ఆయన మనల్ని యాజకులుగా పిలిచిన్నాడు, రాజులుగా పిలిచినాడు. నిజంగా చెప్పాలి అంటే ఆయన రాజుగా పిలిచిన మాట ఎంత సత్యమో, ఆయన రాజుగా నీ హృదయంలో నీలో ఉండి నిన్ను ఏలుతున్నప్పుడు నిన్ను ఏలాలని ఆయన చూస్తున్నాడమ్మా. ఇదిగో ఆ పర్మిషన్, ఆ ఫ్రీ విల్ను దేవాది దేవునికి ఇస్తున్నావా? లేకపోతే దేవుడు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడు కదా అని నీ సొంతానుసారంగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ మరి ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక మరి ఎక్కడ కాకుండా అయిపోతున్నావా? ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? నువ్వు ఏ రీతిగా ఉన్నావు? దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి ఆలయంగా ఉన్నావు. నీ అవయవాలన్నీ కూడా ఆయన సొత్తై ఉన్నాయి కాబట్టి ఆయన నిమిత్తము నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? ఇదిగో ఈ చేతులు ఆయన చేతులుగా సమర్పిస్తున్నావా? ఈ కాళ్ళని ఇదిగో నీ కాళ్ళగా సమర్పిస్తున్నాను దేవా. ఈ చూపులను నీ చూపులుగా వాడుకో దేవా అని, ఈ నోటిని నీ బూరగా వాడుకోమని చెప్పేసి, ఈ చెవులు కేవలం నీ స్వరమే వినాలి దేవా అని చెప్పేసి నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా లేదా చెల్లె? ఈరోజు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రతిష్ఠించుకోమా. ఇదిగో దేవాది దేవుడు ఆ రోజు ప్రతిష్ఠించిన సమయంలో ఇదిగో కడవరి మహిమ అత్యధికంగా ఉంటుందని చెప్తున్నాడు. అంతకంటే గొప్ప మహిమ యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభుకు దేవాది దేవుడు ఇచ్చిన మహిమని నీలో నాలో జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే 1 పేతురు గ్రంథం రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము మరి 9వ వచనాన్ని మనం చూసినప్పుడు మనకి తెలుస్తుంది కదండి. చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? 9వ వచనం ఒకసారి చూద్దామా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, చూడండి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి ఉన్న గుణ లక్షణం ఏంటి తెలుసా అండి? మహిమ. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయనకి ఇచ్చిన మహిమ గొప్పదండి. ఆ మహిమనే విడిచి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి సామాన్య మనిషిగా జీవించి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆ తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆ పరలోక మహిమని మరి వెళ్ళి పొందుకొని అక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉండలేదు, కానీ ఆయన తనకి ఇవ్వబడిన మహిమ, ఆ పరలోకంలో విడిచిపెట్టి వచ్చిన మహిమని, ఆ మహిమని తీసుకొచ్చి మనకి అప్పచెప్పి, అంటే మన మీద కుమ్మరించి మనకి ఇవ్వాలని కోరుకొని ఆయన మరలా నార్మల్గా వెళ్ళిపోయాడమ్మా. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో ఆయన గుణాతిశయంలో మొట్టమొదటి గుణం ఏంటి తెలుసా? ఆయనకున్న లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆయన మహిమా స్వరూపుడు. ఆ మహిమా స్వరూపాన్ని దేవాది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అవును, ఆ పాత నిబంధన ప్రకారంగా చూస్తే ఆ మహిమ కాదు, కానీ నిజమైన యేసు ప్రభు వారి మహిమని, ఏ మహిమను విడిచి వచ్చి ఉన్నాడో ఆ మహిమని ఈరోజు మనలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మహిమ అనేది మనలో ఎలా ఉంటుందంటే మనం ఆయన యాజకులుగా నిలబడుతున్నప్పుడు మాత్రమే, ఆయన రాజులుగా మనం చేయబడినప్పుడు మాత్రమే. రాజులంటే ఏదో గొప్ప గర్వం, అహంకారం అని ఒక పదవిని అని మీరు అనుకోకండి. ఆయన మన జీవితంలో అసలు ఇక్కడ రాజు అంటే ఏంటి
ఏంటి అంటే రాజ్యాన్ని ఏలిన వాడు కదండి. మరి రాజ్యాన్ని ఏలిన వాడు ఎక్కడ ఉండాలి అంటే మనలో ఉండాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. అందుకోసమే ఆయన మనమైపోతున్నామో, మనం ఆయనలో ఏకమైతుండగా, దేవునితో పాటుగా ఏకమైపోయిన వారుగా ఏకాత్మగా మనం అవుతుండగా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనలోనికి వచ్చి రాజ్యం ఏలుతున్నాడండి. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే నువ్వు అనే రాజ్యం, నీ జీవితం అనే రాజ్యం, ఇదిగో నీ ప్రయాణం అనే రాజ్యాన్ని దేవుడు ఏలినప్పుడు నువ్వు ఎంతో మందికి ఆదర్శకరంగా, ఇదిగో ఎంతో మందికి ఇదిగో ఆయన లక్షణాలు మరి బయలుపరిచే రీతిగా నువ్వు కనిపిస్తావంట. ఆయనకి సాక్షార్థకరంగా ఉంటావంట. ఇగో చక్కటి మాట ఇంకా కంటిన్యూవేషన్లో చూస్తుంటే ఇంకా ఏ రీతిగా పిలుస్తున్నాడంటే ఏర్పరచబడిన వంశముగాను. హల్లెలూయా, ఆయన వంశావళిలో మనం ఉన్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో పాటుగా భాగస్వాములుగా మనం ఉన్నాము. ఆయనతో పాటుగా భాగస్వాములుగా ఉన్నాము అంటే ఆయనకు కలిగినదంతా కూడా మనదే అయి ఉంటుంది కదండి. సమానమైన పాలు యేసు ప్రభు వారు ఏమైతే పొందుకున్నారో తండ్రి దగ్గర నుండి అవన్నీ కూడా మనకు సమానంగా ఇవ్వబడిందండి. ఈ రోజు ఈ సత్యం మనల్ని తెలిస్తే, ఈ సత్యం మనల్ని స్వతంత్రంగా చేయగలిగితే, ఇదిగో ఆయన నడిచినట్టుగా మనం నడుస్తామండి. ఆయన ఇచ్చిన అధికారం చొప్పున మనం నడవగలుగుతాం. ఈ లోకంలో ఉన్న ప్రతి చీకటి, అవును మనం ఒకప్పుడు చీకటిలోనే ఉన్నవారమే వాక్యము చెబుతుంది. కానీ ఇప్పుడైతే ఆయన అత్యున్నతమైన వెలుగులోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఆయన సత్యమైన వెలుగు మనల్ని నేలుతుండగా, ఆయన మహిమ మనలో నివసిస్తుండగా మనం ఏం చేస్తున్నామంటే మన చుట్టూ ఉన్న చీకటి, మన చుట్టూ ఉన్న వారిలో ఉన్న చీకటిని మనం పారద్రోలడానికి అభిషక్తులుగా మార్చబడుతున్నాము. అదే నిజమైన యాజకత్వానికి గుర్తే, అదే నిజమైన రాజరికానికి గుర్తుగా నేను చెప్తున్నానండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన, మరి చూడండి దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామంట. హల్లెలూయా, రాజులైన యాజక సమూహంగా. చూడండి మొట్టమొదటిగా చూస్తే మరి ఫస్ట్ వచనం మనం చదివినప్పుడు ఆయన మనల్ని రాజులుగాను యాజకులుగాను పిలిచినాడు. అంటే రెండు రకాలుగా చూపిస్తున్నాడు. మరి పాత నిబంధన ప్రకారం ఇద్దరిని వాడుకున్నాడు. చూడండి 3వ అధ్యాయము, అంటే మరి నేను చెప్తున్న జకరియా 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడో, తన్ని మరి శుద్ధీకరించి ఉన్నాడో, మరి ఆ తెల్లటి పాగ వస్త్రము ధరింప చేసిన తర్వాత, పరిశుద్ధుడిగా మార్చిన తర్వాత, ఇదిగో ఈ మందిరంలో నిలబడే అధికారం నీకు ఇస్తున్నాను, ఇక్కడి వారితో పాటుగా నువ్వు సమానంగా నిలబడే అధికారం నీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే యాజకత్వం చేయడానికి మరి ఆ మందిరాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి తర్వాత ఇంకో మాట అంటాడు, ఇదిగో చిగురు అనే వ్యక్తిని నేను సిద్ధపరచబోతున్నాను. మరి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మరి 4వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్నమాట జెరుబాబెలుని సిద్ధపరుస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మందిరం కట్ట. అవును యెహోషువ మరి యాజకత్వం చేయాలి అంటే మరి మందిరం కావాలి, దేవుని సన్నిధి కావాలి. అది కట్టాలి అంటే జెరుబాబెలు అనే రాజు కావాలి. కానీ ఈ రోజులలో ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా నువ్వు దేవుని సన్నిధిగా ఉంటుండగా, నువ్వే దేవుని మందిరంగా ఉంటుండగా, నీవే రాజుగా ఉన్నావు, నువ్వు యాజకుడిగా ఉన్నావు. కాబట్టి ఆయనకి నువ్వు సంపూర్ణమైన సమర్పణ ఇచ్చినప్పుడు, దేవాది దేవుడు నీలో జీవిస్తున్నప్పుడు నీవే సమస్తమైపోతావని దేవుడు చెప్తున్నాడు. ఇతరులకి మాదిరికరంగా మాత్రమే కాదు, ఇతరులకి జీవితాన్ని ఇచ్చే బిడ్డగా కూడా నువ్వు వాడబడతావు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనకు తెలుసు కదండి, వారు చేసిన అద్భుత కార్యములు, వారు చేసిన సూచక క్రియలు ఈ రోజులలో ఇంకా అద్భుతంగా, ఇంకా అత్యధికంగా జరుగుతున్నాయని మనకు తెలుసు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజం చెప్పాలంటే పాత నిబంధన ప్రకారంగా ఒక యాజకుడు రాజును అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక యాజకుడిని మరి దేవుడే ఏర్పాటు చేసుకున్నాడండి. మరి అభిషేకం ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు, ఇదిగో ప్రవక్తల ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఒక ఏలియా అనే వ్యక్తి, ఆయన కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు. మరి ఆయన ఆ ప్రవక్త చేసిన కార్యం ఏంటంటే, ఆయన చేసిన పని ఏంటంటే రాజుని అభిషేకించాడు. అంత మాత్రమే కాదు, యాజకులని కూడా మరి అభిషేకించాడు. ఎంతో గొప్ప మరి ధన్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అందుకోసమే మరణం అనేది ఆయన దగ్గరికి రాలేదు. ఆయన గురించిన ఒక సత్యం ఆలోచన చేస్తే ఆయన అసలు మరణానికి భయపడి మరి పారిపోయినట్టుగా బైబిల్లో ఒక సిచ్యువేషన్లో చెప్పబడుతుంది. నిజం చెప్పాలంటే మరణాన్ని రుచి చూడని వ్యక్తిగా ఏలియా గారు ఉన్నారు. ఆయనకి ఎంతో గొప్పకం ఇవ్వబడింది, ఎంతో గొప్ప ధన్యత ఇవ్వబడింది. అంటే ఆయన రాజులను అభిషేకించాడు, యాజకులను కూడా అభిషేకించాడు. అంటే నేను ఏమంటున్నానంటే ఎలీషాను అభిషేకించాడు కదండి తన తర్వాత. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజులలో అయితే మరి మనమే ఏలియాలాగా వాడబడాలని దేవుని ఉద్దేశం, మనమే మరి సామ్యలాగా వాడబడాలని దేవుని ఉద్దేశం, మనమే దావీదులాగా రాజులుగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం. అది ఎవరి కోసం అంటే ఆయన రాజ్యాన్ని భూలోకంలో స్థిరపరచడానికి. అవును, మనం పరలోక ప్రార్థన చేస్తాం. ఏమంటున్నాం తెలుసా అండి? పరలోక ప్రార్థనలో మరి చక్కటి మాట అంట, దేవా ఇదిగో పరలోకంలో ఏ రీతిగా ఉన్నదో భూమిపైన ఆ రీతిగా అని మనము ప్రార్థన చేస్తాం. అది అనుదినం మన ప్రార్థనలో ఉంటుంది. ఖచ్చితంగా మనం రోజుకు ఒక్కసారి నా ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాం. మరి నా జీవితంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మన జీవితంలో అట్లీస్ట్, అవునండి, ఈ భూలోకంలో స్థాపించాలంటే టైం పడుతుండొచ్చు. మరి ఆయన చిత్తం ఈ లోకంలో జరగాలంటే ఇంకా కాలము రాలేదేమో. కానీ కనీసం ఆయన బిడ్డలమైన మన జీవితంలో, ఆయన సేవలో మరి నిలబడుతున్న మన జీవితంలో ఆయన రాజ్యం వస్తుందా? ఆ రాజ్య ప్రచురణ అనేది మన ద్వారా ఆయన మహిమ రూపంలో మనకి మరి కనిపిస్తుందా? ఇతరులకి మనం ప్రచురము చేస్తున్నామా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా మరి ఈ ముగింపులో ఇంకొక మాట చెప్తున్నానండి. ఆయన ఎవరై
ఉన్నాడండి, రాజులకి రాజే ఉన్నాడు. మనము రాజులుగా ఆయన పిలుస్తున్నాడు, ఆయన మనకి రాజే ఉన్నాడని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అనేది చూస్తే, దేవాది దేవుడు మన జీవితంలో మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు కదండి. దీన్ని నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో మనకిచ్చిన దేవుని శక్తి వల్ల, అంటే మనకంటూ శత్రువులు ఉంటారు ఈ లోకంలో ఖచ్చితంగా. మన జీవితంలో ఒకవేళ ఒక శత్రువు వచ్చి మన జీవితంలో మనం నాశనం చేయాలన్నా, మనం ఓడించాలని చూస్తే, నువ్వు నిజంగా దేవునికి నమ్మకమైన వ్యక్తి అయితే దేవాది దేవుడు ఆ శత్రువుని నాశనం చేయడానికి ఆయన ప్రణాళికలు చేస్తాడండి. కానీ నిజమైన శత్రువు ఎవరు తెలుసా? నీకు నువ్వే, నాకు నేనే శత్రువులుగా ఉంటాం. ఏ రీతిగా అని చెప్తే అంటే, మనలో అహం, కోపం, లస్ట్, పాపం అనేవి మనలో మరి బీజాలుగా ఉన్నప్పుడు, మరి అవి మనలో ఎదుగుతున్నప్పుడు మనమే శత్రువులు అయిపోతాం. వాటిని తీసేయడం మాత్రం దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం అండి. కానీ దేవుని వల్ల కాని పని. బావును, మన చుట్టూ ఉన్న శత్రువులని నాశనం చేయడానికి ఆయన నిలబడతాడు. కానీ మనలో ఉన్న, మనం ఏర్పాటు చేసుకున్న శత్రువుల్ని, అంటే ఆయనకి ఇష్టం లేని ఆ శత్రువుల్ని, అంటే ఆయాసకరమైన విషయాల్ని అన్నిటిని కూడా కేవలం మనం మాత్రమే తీసుకోగలము. కాబట్టి ఆయన మనకే ఆ ధన్యతని ఇచ్చి ఉన్నాడు. అందుకే ఫ్రీ వీల్ కూడా ఇచ్చి ఉన్నాడండి. ఆ ఫ్రీ వీల్ని ఎలా అయిందంటే, దేవా నాకు ఇవి ఇష్టం లేదు, నేను వేరేస్తున్నాను, నేను తీసేస్తున్నాను అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు విడుదలిస్తాడు. ఆయన మందిరములుగా మనం వాడబడతామండి. అంత మాత్రమే కాదు, ఆయన రాజులుగా ఆయన కోసం నిలబడాలి అని అంటే, మరి నిజం చెప్పాలి అంటే ఆయన మందిరములుగా మొట్టమొదటిగా మనం ఉండాలి. ఆయన మందిరాన్ని మరి ఏలేవారు ఎవరు అనేది చూస్తే, నువ్వు వెళ్తున్నావా, నీ దేవుడు వెళ్తున్నాడా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముగింపులో ఒక చిన్న ప్రార్థన చేయడానికి ముందుగా ఇంకొక మాట చెప్తున్నాను. పేరు పెట్టి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కదండి. నిన్ను ఏ పేరుతో పిలుస్తున్నాడు? మనం అనుకుంటాం కదా, మనం పేరు మార్చుకుంటాం, మన పేర్లు మార్చుకుంటూనే ఉంటాం కదండి. అంటే ఆ పేరుతో మాట్లాడి, ఈ పేరు ద్వారా దర్శించాడు దేవుడు అని. అవును, పేర్లే మార్చుకోనక్కర్లేదు. కానీ ఇదిగో అతనిలాగా, ఇదిగో పౌల్లాగా, ఇదిగో పేతురులాగా అని చెప్పేసి వారిలాగా ఇదిగో చూడండి, ఈరోజు దేవుడు నీకు బిరుదుస్తున్నాడు. ఏంటంటే నిన్ను రాజుగా, మరి యాజకుడిగా పిలుస్తున్నాడు. ఒక్కసారి వాటిని మీరు ధ్యానిస్తూ ఈ సత్యాన్ని మీ నుండి తొలగిపోకుండా ఆ రీతిగా ఆయన మహిమని ప్రకటించే బిడ్డలుగా మనం ఉందామని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, ఈరోజు మా శరీరాలని ప్రభా, మా జీవితాలని, అవును ప్రభా, నీ యాజకత్వం కోసము ప్రభా, నీ కొరకు ప్రభా తన్ని సమర్పిస్తుండగా, నీ రాజులుగా, యాజకులుగా మమ్మల్ని మార్చుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవును, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించి మా పట్ల మీరు కలిగి ఉన్న అత్యున్నతమైన ప్రణాళికలకి మమ్మల్ని నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.